డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి రీసెంట్గా ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. అసలు వెబ్ ఆప్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఒక రిప్లై అయితే ఇవ్వమన్నారన్నమాట. చాలామంది విద్యార్థులు యూట్యూబ్ కామెంట్లలో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇదే కామెంట్ అయితే అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఉంటాయి అని అడుగుతున్నారన్నమాట. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, మనకి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఎండ్ కాలేదు, ఇంకా నవంబర్ 2వ తారీఖు వరకు టైం ఉంది. ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంతమంది విద్యార్థులు అప్లై చేశారో అంటే దాదాపుగా 7,000 8,000 మంది అప్లై చేస్తారు. అప్లై చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటూ వస్తారు. దానికి ఈజీగా 20 to 30 డేస్ టైం అయితే పడుతుంది. అంటే నవంబర్ చివరిలో అలా అనుకోండి. మనకి వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఉంటాయి, డిసెంబర్ మంత్ ఎండింగ్ అలాగా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్ అప్పుడే అయితే రావన్నమాట. మీరు ఎవరు అప్పుడే వచ్చేస్తాయని అనే హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ముందుగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు, దాని తర్వాత వెరిఫికేషన్, దాని తర్వాత ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, దాని తర్వాతే వెబ్ ఆప్షన్లు. మనకి ఈజీగా డిసెంబర్ మంత్లో అలా ఉండే అవకాశం అయితే ఉండదన్నమాట. అప్పటి వరకు వెబ్ ఆప్షన్లు మాట అయితే ఉండదు వెబ్సైట్లో. నేనైతే ఉన్నాను కదా, ఏదైనా అప్డేట్ వచ్చినా మీకైతే చెప్తాను. మనకి వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చెప్తానమాట. ప్రజెంట్ ఇంకా రిజిస్ట్రేషన్ అయితే ఎండ్ కాలేదు. మీకు ఇంకా కంగారు అయితే పడకండి, వెబ్ ఆప్షన్లు ఎప్పుడని కంగారు అయితే పడకండి. మనకి ఈజీగా డిసెంబర్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. టెన్నిటీగా చెప్తున్నాను, చాలా వర్క్ అయితే ఉంటుంది మధ్యలో. దీని వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది. మనం ముఖ్యంగా వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ రావాలి, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, దాని తర్వాత వెబ్ ఆప్షన్లు. ఇంత తతంగం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరు కంగారు పడకండి, మనకి చాలా అంటే చాలా టైం అయితే పడుతుందన్నమాట. మనకి డిసెంబర్లో అలా ఉండే అవకాశం అయితే ఉంది. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా మనకి రిలీజ్ అయినా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట. సో కంగారు పడకండి. ఇది ఈరోజు వీడియో. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.